నిజంగా కూడా రైతులకు చెమటతోటి తయారు చేసిన వరి ధాన్యాన్ని వాళ్ళు ఎంత కష్టంగా పండిస్తారో, వాళ్ళు చీము రక్తం ఒక్కటి చేసి పండించిన పంటను అన్యాయం జరగద్దంటే మీరు నిజంగా కూడా వీటన్నిటిపై విచారణకు ఆదేశించాలని చెప్తున్నాం. రక్తం మలుగుతుంది రైతులది, బ్లడ్ బాయిల్డ్ అవుతుంది రైతులది. ఇంత అన్యాయమా అని ఎక్కడి కల్లాలు అక్కడ మీరు కల్లాల గురించి మాట్లాడుతుండ్రు. మీరేమైనా ఐకేపీ సెంటర్ ఒక్కటి పెంచింది లేదు. మేమున్నప్పుడు కొన్న ధాన్యానికంటే ఇంకా తక్కువనే కొన్నారు, ఇంకా పెండింగ్ ఉంది. రోడ్డు పైన కల్లాలలో కనబడుతూనే ఉంది. వట్టిగానే మేము మీకంటే ఎక్కువ కొన్నాం, మీకంటే ఎక్కడిచ్చారు? పంట ఎంత వచ్చింది? పంట ఎంత వచ్చింది? మీరు స్పష్టంగా మీ రివ్యూ మీటింగ్లో పెట్టినప్పుడు ఒక మాట అన్నారు, ఏంటంటే 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందన్నారు అప్రాక్సిమేట్లీ అని. మరి కనీసం 50 కూడా చేరుకోలేదు వాటికి.